కర్ణాటక ప్రభుత్వం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆల్మట్టి ఎత్తుని 519 నుంచి 524 చేస్తాం, 70,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా భూమిని సేకరించి నీళ్లు నిల్వ చేస్తామని అంటే అది కేవలం రాజకీయాల కోసం మాట్లాడే విషయమే తప్ప దానికి ఏమాత్రం చట్టబద్ధత లేదు, అది అమలు అయ్యే ప్రసక్తి లేదు. దీని మీద కిందున్నటువంటి రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేసి స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపించి అయ్యా మీరు 524కి నీళ్లు నింపితే మహారాష్ట్రలో పొలాలు మునిగిపోతాయి కాబట్టి మీరు అనుమతులు లేకుండా ఆ నీళ్లు ఆ స్థాయికి నింపడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోవడానికి తయారవుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నపాటి చొరవ చివరి రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కు ఉండొద్దా అని చెప్పి ఒకసారి ప్రజలను ఆలోచించబడి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం. నీళ్లు అందరికీ కావాల్సిందే. ఈ దేశంలో ప్రజలందరూ మనవాళ్లే, ఎవరికి తారతమ్యాలు లేవు. తెలంగాణ ప్రజలు మనకి ఎంత అన్నదమ్ములో కర్ణాటక ప్రజలు కూడా అంతే అన్నదమ్ములు. కానీ మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థి పార్టీల మీద ఒక పై ఎత్తు సాధించుతామనే అపోహలతో ప్రజలను మభ్యపెట్టొద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.